కూలికి పోయే పని పడ్డది. బస్సులు కాళ్ళు లేవు. ఎడ్ల బండి కట్టుకొని పోతున్నాడు. చాలా దూరం పోయిండు. ఎడ్లకు ఆకలి అవుతున్నది. గడ్డేయాలే, నీళ్లు దాపియాలే. కానీ నడిమిట్లకు పోయినాక గడ్డి లేదు, ఏం లేదు. నడువుండని గద్దరిచ్చి పెట్టిండు. ఇప్పుడు ఆ ఎద్దులు ఏం చేయాలి? ఆకలితోనే బండి గుంజాలనా, లేకపోతే కాడి ఇడిచిపెట్టిపోవాలనా? పాపం మోడీ సార్కు తిప్పలే ఉన్నది పోండ్రి. మూడోసారి ప్రధానమంత్రి అయిండు గాని గాసారం మంచిగా లేదని అప్పట్లనే కొందరు పంతులు చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినట్టే అవుతున్నది పోండ్రి. సారు అడుగు తీసి అడుగేయాలన్నా తిప్పలే అవుతున్నది. ఇప్పుడు ఇంకో పరిశాన్ వచ్చి పడ్డది. నితీష్ కుమార్ సారు పార్టీలతోని కలిసి ఢిల్లీలో కుర్సీ మీద కూర్చున్నాడు సారు. నితీష్ కుమార్ సారు అలా బీహార్ కు ప్రత్యేక హోదా ఇయ్యాలని కండిషన్ పెట్టిండు. అంటే రాష్ట్రానికి కేంద్రమోళ్ళ నుంచి ఎక్కువ పైసలు వస్తాయన్నట్టు. రాష్ట్రం ఆమ్దాని తక్కువ ఉన్నా అదోటి ఇదోటి పనులు చేసడానికి ఢిల్లీలో ఉన్నోలే పైసలు పంపిస్తారు. కానీ నితీష్ కుమార్ సారు అడిగిన ప్రత్యేక హోదా ఇచ్చుడు అయ్యే పని కాదని కుండెత్తేసినట్టే చెప్పిండట. ఇంకో దిక్కు చంద్రాలు సార్ కూడా ప్రత్యేక హోదా ఇయ్యాలంటున్నాడు. అటు నితీష్ సార్కు ఉట్టిషేయి చూపించి చంద్రాలు సార్కు ఇస్తే ఎట్లనని ఢిల్లీలో నోళ్ళు మస్తు పరేషాన్ అవుతున్నారట. ఈడికే నితీష్ సారు మస్తు గరం అవుతున్నాడట. ఇప్పుడు చంద్రాలు సార్ కూడా అదే పని చేస్తే మా సర్కారు ఉంటదో ఊసిపోతుందోనని బుగులు పడుతున్నారట. కానీ మోడీ సారు ఎట్లుండేటోడు ఎట్లయిపోయిండు. ఏలు చూపిస్తే దునియా మొత్తం వణికిపోయేటిది. ఇప్పుడు చంద్రాలు సారు నితీష్ సారు తుమ్మినా దగ్గినా సార్కు గుండెలు అదిరి పడుతున్నాయట. ఎందుకైనా మంచిది ఓ మంచి డాక్టర్